అప్పుడు ఆ జమదగ్ని మునిరాజు, ఆ 2 ఆవులు గనక నాతోనే ఉంటే నాకిక్కడ తపస్సుకు భంగం కలుగుతున్నది, నా పనికి ఆటంకం జరుగుతున్నది అని చెప్పి ఆ 2 ఆవుల మీద ఈ జమదగ్ని మునిరాజు చేతి పెట్టంగానే ఆ 2 ఆవులకు రెక్కలు పుట్టినాయి. బిడ్డలారా, మీరు ఈ రెక్కలతోని రెపరెప రెపరెప రెక్కలు కొట్టి తూర్పు బోరి, ఉత్తరం బోరి, దక్షిణం బోరి, మీకు కావాల్సిన ఏది కావాలంటే అది తినిరార్రి. కానీ పడమటి రాజ్యం పగదారుల రాజ్యం, అక్కడికి మాత్రం పోకండి అని ఈ ఆవులతోని చెప్పి ఈ జమదగ్ని మునిరాజు మళ్ళా తపస్సు కోసమని ఆ పుట్ట మీదకి ఎండు. పుట్ట మీదకి పోయి జమదగ్ని మునిరాజు తపస్సు పడుతూ ఉంటే ఈ ఆవులు రెపరెప రెపరెప రెక్కలు కొట్టి ఉత్తరం పోయినాయి, దక్షిణం పోయినాయి, తూర్పుకు పోయినాయి. ఎక్కడికి పోయినా కూడా వీటికి కావలసినటువంటి మేత, వీటికి కావలసిన ఆహారం దానికి దొరుకుతలేదు. దొరకకపోయేసరికి ఇవేం చేసినాయి, పడమటి రాజ్యం పోకు అన్నాడు మా నాయన, కానీ ఏమో అటు కూడా పోయేద్దాము అని చెప్పి ఈ 2 ఆవులు పడమటి రాజ్యం పగదారుల రాజ్యానికి పోయినాయి. ఆ పడమటి రాజ్యం లోపల కంచుగుబ్బల కోట ఈ రేణుకా ఎల్లమ్మ యొక్క మేనబావల రాజ్యం అది. ఆ రాజ్యం లోపల రేణుకా ఎల్లమ్మ పేరు మీద ఈ కార్తీక రాజులు సిరి శనిగ తోటను పెట్టిరు. 12 బీగాల సిరి శనిగ తోట పెడితే పచ్చగా పురివిప్పి ఆ శనిగ తోట వండుతున్నది. ఆకాశ మార్గాన పోయే ఈ ఆవులు ఆ శనిగ తోటను కళ్ళ చూసి, అబ్బాయి ఇవెంత మంచిగా పచ్చగా ఉన్నాయి, ఇవెంత మంచిగా ఉన్నాయి అని ఆ ఆవులు ఈ శనిగ తోట లాలి కడుపు నిండా మేత మేసినాయి. కడుపు నిండా మేత మేసిన తర్వాత ఇవి మళ్ళీ ఎప్పటోలే రెపరెప రెక్కలు కొట్టి వెళ్ళిపోతున్నాయి. ఇట్లా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇట్లా కొన్ని రోజులు గడంగా అక్కడ కాపలాగా ఉన్నటువంటి కాపలాదారులు వేసిన తాళం వేసినట్టే ఉన్నది, వేసిన తలుపు వేసినట్టే ఉన్నది, ఎక్కంచెల్లి ఏ దొంగడొచ్చి శనిగ తోటను ఖతం చేసుకుని పోతుండో అర్థమైతలేదని ఒకానొక రోజున ఈ కార్తీక రాజుకు ఈ కాపలాదారులు ఫిర్యాదు అవుతారు. ఫిర్యాదు అయిన తర్వాత ఆ కార్తీక రాజే ఈ కంచుగుబ్బల కోట లోపల ఉన్నటువంటి శనిగ తోట లోపల ఎవడు వచ్చి మేసిపోతున్నాడు, ఎవడు వచ్చి తీసుకుపోతున్నాడు అని ఈ కార్తీక రాజే వచ్చి ఒకసారి కావాలంటాడు. కార్తీక రాజు కావాలన్నప్పుడు ఈ 2 డేనువలు కూడా అలవాటైన పానం అంగడంగడి అన్నట్టు మళ్ళీ ఎప్పటోళ్ళు వచ్చి శనిగ తోట లోపల ఆలి కడుపు నిండా మేత మేసి మళ్ళా రెపరెప రెపరెప రెక్కలు కొట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఈ కాపలా ఉన్నటువంటి పండుకున్న కార్తీక రాజుకు మెలకు వచ్చి ఎవడో వచ్చిండ్రా అని చూసేవరకల్లా ఈ 2 డేనువలు కనిపిస్తాయి. 2 డేనువలు కనిపించేసరికి ఈ కార్తీక రాజుకు అగ్ర కోపం వస్తుంది. అగ్ర కోపానికి వచ్చిన ఈ కార్తీక రాజు దగ్గర ఉన్నాయి 2 బాణాలు. ఒకటి ఆ చక్ర బాణం, 2 భూచక్ర బాణం. తన చేతి లోపల ఉన్నటువంటి ఆ చక్ర బాణాన్ని తీసి ఆ 2 ఆవులకు గురిపెట్టి ఆ 2 ఆవులను కొట్టిండు. 2 ఆవులను కొట్టిన తర్వాత ఆ ఆవులు మరణించినాయా, దీని తర్వాత ఏమైంది అనే విషయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై రేణుకా ఎల్లమ్మ.